చాలా సందర్భాల్లో ఈ సునకానందం వేరే వాళ్ళకుండి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేయిస్తారు. అది ఏ విధమైన సునకానందం? అది ఏ బ్రీడ్ ప్రొఫైల్స్ అంటే ఇప్పుడు మనకు ఒక్కసారి ఆల్రెడీ అలాంటి సాధన ఉంది అంటే ఎవరో ఒకళ్ళు దాన్ని ఛాన్స్ తీసుకోవడానికి ఒక పొలిటికల్ పార్టీయా లేకపోతే అందరూ వెళ్ళి అలెజ్ చేస్తున్నట్టు వేరే చెప్తున్నా వేరే వేరే హీరోస్ ఫ్యాన్స్ మీకు ఒక డివైస్ ఉన్నప్పుడు చేస్తారు. దట్ ఈస్ అంటే ఆల్ ఈజ్ ఫెయిర్ అండ్ వార్ అండ్ లవ్ లాగా. బట్ అక్కడ కూడా సొల్యూషన్ అదే కదా, మీరు పట్టించుకోకపోతే అదేమవదు అంతే. యా. సో ఇక్కడ మరి ఆబ్వియస్లీ ఒక చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఓవరాల్ ఒకటి అరా మాత్రమే జరిగినా కూడా ఇలాంటి సంఘటనలు ఈ పవిత్ర కేసులో జరిగిన విషయం లాంటివి, isn't it actually a dangerous phenomenon? అంటే or you are saying వాళ్ళకి అది ఎమోషనల్ లెట్ అవుట్ కాబట్టి ఓన్లీ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ సీరియస్లీ అన్నాను. But how can you put the onus of పవిత్ర ఇగ్నోర్ చేస్తే ఇది ఏం జరుగుతుంది కదా. కానీ వాళ్ళు కూడా ఏదైనా చేయాలి కదా అలాంటి ట్రోలర్స్ ని చట్టపరంగా. ఎందుకు చేయలేమంటే ద నంబర్ ఇస్ టూ హ్యూజ్ అన్నాను. అది మీకు వేల్లో ఉంటాయి ట్రోల్స్. వాళ్ళందరినీ పట్టుకుని ఇండిపెండెంట్గా ఒక్కొక్కడి మీద కేసు పెట్టి ఆయన్ని ట్రాక్ చేసి అది చేసి దాని తర్వాత ఏ సెక్షన్ అప్లై అవుతుంది ఏమవుతుంది వేర్ డస్ ఎనీబడి హ్యావ్ రిసోర్సెస్ లైక్ దట్? ఇట్స్ ఇంపాసిబుల్ అది. యా. అండ్ ద ఓన్లీ రీజన్ ఓన్లీ సొల్యూషన్ ఇస్ ఇగ్నోర్. ఇప్పుడు సపోజ్ పవిత్ర పట్టించుకోలేదు అనుకోండి, ఏం జరిగేది? ఆడు 4-5 మెసేజ్ పెట్టి ఊరుకుంటాడు, ఆడికి బోర్ కొడుతుంది, ఎందుకంటే ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి అయిపోతుంది. పట్టించుకున్నందుకు ఎంత దూరం వచ్చింది. యా, కరెక్ట్. సో మరి ఇప్పుడు దర్శన్ ఇస్ అ బిగ్ స్టార్, పవిత్ర కూడా తన యాక్ట్రెస్, వాళ్ళకి అంతంత రెప్యుటేషను అది అంతా ఉంది. వాళ్ళ మీద నమ్ముకుని సినిమాలు ప్రొడక్షన్లో సినిమాలు ఉంటాయి, ఇది ఉంటాయి అది ఉంటాయి. ఇది మొత్తం యూఆర్ పుట్టింగ్ ఎట్ స్టేక్ ఫర్ సమ్ స్టూపిడ్ ఇడియట్ who said something in a troll. ఈ ఇష్యూ మీద మళ్ళీ ట్రోల్స్ అవుతున్నాయి ఇంత జరిగా కూడా. రేణుకా స్వామికి పవిత్రకి ఏదో కనెక్షన్ ఉందా ఇలాంటివి. అదే అంటున్నా. ఇప్పుడు ఇంకా క్రియేటివిటీ ఇంకా అంతే ఉంటుంది. అవును, వీళ్ళు డిటెక్టివ్స్ అయిపోతారు, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు, రకరకాల కాన్స్పిరసీ థియరీస్ తీసుకొస్తారు. అండ్ దట్ హోల్ థింగ్ అమౌంట్స్ ఎంటర్టైన్మెంట్. యాక్చువల్గా మీరు దాన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటే ట్రోలింగ్ని బేర్ చేయడం చాలా ఈజీ. సీరియస్గా తీసుకుంటే యూ విల్ గెట్ ఫక్ట్. అది చాలా సందర్భాల్లో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వర్మ గారు, ఐ డోంట్ నో ఈ ప్రశ్న అప్రోప్రియేట్ అక్కడ తెలియదు కానీ, బికాస్ మీకు మీ కుటుంబ సభ్యుల మీద ట్రోల్ చేస్తే కూడా మీరు ఇదే సహనంతో ఉండదు. ఇప్పుడు నా డాటర్ మీద అంటారు, దే టాక్ అబౌట్ మై ఫ్యామిలీ, దే టాక్ అబౌట్ మీ అండ్ సమ్ గర్ల్ ఐ వాజ్ విత్. మాతో కాన్స్టెంట్గా ఉంటుంది అది. యా, ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షనే మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్గా చేస్తే మీ నుంచి రియాక్షన్, దే వాంట్ రియాక్షన్ ఫ్రమ్ యూ. అవును, రియాక్షన్ లేనప్పుడు వాళ్ళు ఫెయిల్ అవుతారు. అది నా పాయింట్. సో ద ఓన్లీ వే టు మేక్ దెమ్ ఫెయిల్ ఇస్ నాట్ టు రియాక్ట్. అది లేకపోతే అఫ్ కోర్స్ ఇది ఒక పెద్ద ఉపద్రవం. బట్ ఇలాంటి కేసెస్ రీసెంట్గా కూడా జరిగాయి. ఏపీలో ఒక అమ్మాయి అలాగే ట్రోల్ చేశారు, తను ఏదో ఫ్యాక్ట్ తప్పు చెప్పిందని. అవమానం భయంకరంగా ట్రోల్ చేస్తే అవమానం భరించలేక షీ కమిటెడ్ సూసైడ్. లాట్ ఆఫ్ పీపుల్ డు దట్. ఇలాంటిది. సో ఇది మనకి ఇతర దేశాల్లో కూడా ట్రోలింగ్ అమెరికాలో ఇంత ఘోరంగా ఉందండి. They get affected. They do get affected. Lot of things I heard. ఎందుకంటే అది సెన్సిటివిటీయా బొర్ర లేకపోవడం అనేది ఇట్స్ ఎ సబ్జెక్టివ్ పాయింట్. ఇప్పుడు అనానిమస్గా లేకపోతే లెస్ విజిబుల్ పీపుల్ మీద ట్రోల్స్ ఎందుకు రావంటారు? పబ్లిక్ పీపుల్ ఉంటేనే మీకు రీచ్ దొరుకుతుంది కదా. దే ఆర్ ఎవెన్చువలీ లుకింగ్ ఫర్ లైక్స్. వాడు పెట్టిన దానికి ఎంత రియాక్షన్ వచ్చింది, ఎంతమంది రియాక్ట్ అయ్యారు, దాని మెజర్మెంట్లో వాడి సెలబ్రిటీ స్టేటస్ పెరుగుతుంది. వాడికి ఉన్న ఇండివిజువల్ ఎకో సిస్టంలో. రైట్. అనానిమస్ పర్సన్ మీద చేస్తే ఎవడు కేర్ చేస్తాడు? సో ట్రోల్ పెట్టేవాడు ఎస్పెషలీ ఇలాంటి వాడు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేసులో రేణుకాదాస్ వాళ్ళ చిన్న పిల్లి జీవితాన్ని మరింత పెద్ద చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇక్కడ అఫ్ కోర్స్ బెడిసి కొట్టింది. అండ్ చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ దట్ సో మెనీ ఫ్యామిలీస్ ఆర్ ఎఫెక్టెడ్. రేణుకాదాసెస్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్. చాలాసార్లు వర్మ గారు, ఐ జస్ట్ వండర్, ఈ ట్రోల్స్ పెట్టేవాళ్ళు, ఈ కామెంట్లు కానీ ఇంకో వీడియోలు చేసి పెట్టేవాళ్ళు, వాళ్ళకి ఇంట్లో నార్మల్ వైఫ్ మదర్ అందరు ఉంటారు. అండ్ ఇప్పుడు వై డూ దే డూ ఇట్? ఐ మీన్ హౌ కెన్ దే డూ ఇట్ నోయింగ్ వెరీ వెల్? నేను అదే అంటున్నాను, వాడు సీరియస్గా తీసుకోవట్లేదు అది చేసేవాళ్ళ. మన అందరం కూడా వి బిచ్ అబౌట్ థింగ్స్.
మన ఫ్రెండ్స్ మీద జోకులు వేసుకుంటాం, లేకపోతే మన కలీగ్స్ వర్కర్స్లో, లేకపోతే ఎవరి గురించో మనకు తెలిసిన వాళ్ళ మీద కూడా, ఇంక్లూడింగ్ యర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో, విట్ సమ్ టైమ్స్ జోక్ అబౌట్ దెమ్. అవును. సో మనిషి నైజంలోనే ఏదో ఒక కామెంట్ చేయటం, మీ పొద్దున్న నుంచి రాత్రికి ఏం చేస్తాం అదే చేస్తాం మనం. ఒక పొలిటికల్ పార్టీ మీదో, ఒక సినిమా మీదో, లేకపోతే మీ వర్క్ ప్లేస్లో ఎవరి మీదో ఇలాంటివి చేస్తూనే ఉంటాం. అవును. ద సేమ్ థింగ్ దర్ ఎక్స్టెండింగ్ ఇట్ డిజిటల్లీ టు ఎ సెలబ్రిటీ. కరెక్ట్. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వెరీ డిఫరెంట్. ట్రోలర్స్కి మనకి డిఫరెన్స్ నేచర్ ఒకటే. కాకపోతే మనం మన కన్సర్న్ దాంట్లో చేస్తాం. వాళ్ళకి ఏమాత్రం సంబంధించి సెలబ్రిటీని టార్గెట్ చేసి ఒక వేవ్ లాగా వస్తారు. అందుకని నేను ఏనుగు కుక్కల ఎగ్జాంపుల్ ఇచ్చాను. అదే ఇక్కడ సెలబ్రిటీ 40 కుక్కలు 50 కుక్కలు గై 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 అని అరుస్తూ ఉంటే అసలు ఏనుగు కాడికి ఏం సంబంధం? అది ఏదో వింతగా ఉంది, పెద్దగా ఉంది. అప్పుడు ఏనుగు సెలబ్రిటీ ఆ స్ట్రీట్లో, సెలబ్రిటీ కాబట్టి అరుస్తాయి. ఏనుగు తెలియదు కాబట్టి పడి వెళ్ళిపోతుంది. ఇక్కడ పవిత్ర గౌడ అది లేదు కాబట్టి ఇలా ఇరుక్కున్నారు. అది సో మొత్తానికి అయితే దిస్ వెరీ, ఎందుకంటే చాలామంది ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకపోయినా డెఫినెట్లీ ఇట్ అప్సెట్స్ దేర్ ఫ్యామిలీ, దేర్ పీస్ ఆఫ్ మైండ్. అంటే ఎంత ట్రై చేసినా వాళ్ళకి ఏం చెప్తారు అమ్మగారు? నేను అదే అంటున్నాను. ఓన్లీ థింగ్ నేను చెప్పేది గివింగ్ యూ అంటే ఓకే ఆప్షన్స్ ఇస్తాను. చూడకూడదా, చూసి నవ్వుకోవాలి. అది ఇప్పుడు మీకు టైం ఉండకపోతే కానీ దాన్ని చూడకూడదు అన్నది కూడా ఇంపార్టెన్స్ ఇవ్వటమే నా దృష్టిలో. అదే మీరు చూసే చాలా క్రియేటివ్గా మిమ్మల్ని ఏదన్నా అన్నాడు అనుకోండి, దానికి ఆ క్రియేటివిటీగా ఆనందించి వదిలేదు అంతే. వీలైతే మీ డెన్లో పిక్చర్ కూడా ఇప్పించాలి అంతేనా? యాక్చువల్లీ మీరు చేస్తారు ఆ పని. అండ్ ఈ ట్రోలింగ్ చేసేటప్పుడు ట్రోలర్స్ సైకాలజీ, ట్రోలర్ మాత్రం ఎప్పుడు అవతల సీరియస్గా తీసుకోడు. ఎందుకంటే మీరు నోటీస్ చేయండి, అవతల వాళ్ళకి కూడా హీ నోస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెనీ పీపుల్. మీరు ఒకే ఒక్కడు కామెంట్ చేయటానికి 100 మంది 1000 మంది కామెంట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. మీరు గుంపులో గోవింద అయిపోతారు అక్కడ. యూనో, సో ఇప్పుడు మేమందరం ఒక క్లాస్ రూమ్లో వెనకాల కూర్చుని చాక్ పీస్లు ఇస్త్రీ లేకపోతే ఏదో కామెంట్లు చేసి అరిస్తే, నాట్ దట్ వీ రియల్లీ థింక్ లెక్చరర్ కోపం వస్తుంది, ఆయన హర్ట్ అవుతున్న ఉద్దేశం కాదు. వీఆర్ జస్ట్ లాస్ట్ ఇన్ అవర్, దట్ ఈస్ ఎకో సిస్టమ్ బై ఇట్ సెల్ఫ్. దానికి వేరే దాంతో సంబంధం ఉండదు. సో టీచర్ల మీద కూడా ట్రోల్స్ అవుతాయి కదా. ఒక సెకండ్ కూడా ఈ రేణుకా స్వామి అనేవాడు అమ్మాయి హర్ట్ అవుతుంది, దాని వలన కోపం వస్తుంది, అవన్నీ అంత ఆలోచించాడు. ఆలోచించినోడు చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, అందుకే అంటే బట్ ఐ వండర్ చాలాసార్లు ట్రోలర్స్ ఏ మాట అంటే ఈ వ్యక్తి హర్ట్ అవుతారు, లేకపోతే ఈ వ్యక్తి ఆలోచితంగా కూడా చేస్తారు. అది ఆలోచిస్తారు 100%. అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఒక టైగర్ ఉంది, ఒక జింకని తినాలి. ఇప్పుడు జింకకి పిల్ల ఉందా, జింకకి ప్రాణం ఉంది అని టైగర్ ఆలోచించదు. అవును, వాడు హీస్ క్యారీడ్ అవే బై ద క్రియేటివిటీ. నేను అలాంటి తిట్టడానికి నాకు ఛాన్స్ వచ్చింది, ఇలా తిట్టడానికి. ఆడి క్రియేటివిటీ అంతా పెట్టి చేసి దాంతో ఆడు మురిసిపోతాడు. తర్వాత ఆడికి హిట్ ఎప్పుడు అవుతుంది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ రియాక్ట్ అవుతారు ఇంటర్నల్ ఆడి సర్కిల్లో. సూపర్ హిట్ ఎప్పుడు అవుతుంది, ఎవరి మీద ట్రోల్ చేసి వాళ్ళు రియాక్ట్ అయితే సూపర్ హిట్ ఆ సినిమా. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో రియాక్ట్ అయ్యి ఎంగేజ్ అయ్యాక అది ఎక్కువ అవుతుందా అంటే మీ ఎక్స్ట్రాపోలేషన్ మీ దీని ప్రకారం తగ్గుతుందా? ఇది ఇప్పుడు మీరు రియాక్ట్ అయ్యారు అనుకోండి, మీకు మేబీ ట్రోల్స్ పెట్టారు, అవును అని మీరు తలప్పగించేసి రియాక్ట్ అయ్యారు, మాట్లాడుకోండి ఎంత కావాలంటే అంత అని, వాడికి ఇంట్రెస్ట్ పోతుందా? ఆడంత చూసి దాన్ని రిజిస్టర్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ పనిలో ఉంటారు. పని లేని వాళ్ళు ఏంటంటే అప్పుడు ఎప్పటికప్పుడు అప్పుడు వచ్చిన ఇష్యూ బట్టి ఆడ మైండ్లో వచ్చింది టపక్కని టైప్ చేసి పెట్టేస్తాడు. కానీ అలా అన్నాడు వాడు పట్టించుకోడు మాట, అంత థింక్ ఎవడు చేయడు అక్కడ. సో బేసికల్ నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు అనడం ట్రోలర్స్ పనిలేని బ్యాచ్, ఈ పనిలేని బ్యాచ్ పట్ల రియాక్ట్ అవుతే ఇదిగో ఇతని కేసులో అయినట్టు, పవిత్రాకి అయినట్టు, అలాగే తను వెళ్ళి ఎస్కలేట్ చేసి ఆ తర్వాత అతనే పాపం అన్యాయంగా ఇంతమంది ఫ్యామిలీస్, ఇప్పుడు పాపం రేణుకాదాస్ అతను ఎంత ట్రోలర్ అని ఆ టైంలో వాళ్ళ కోపం వచ్చినా పాపం అతని ఫ్యామిలీస్ అట్ రిస్క్ కదా సార్ ఇప్పుడు. అంటే నేను అదే చెప్తున్నాను, మీ కోపం వచ్చినప్పుడు ఒకరిని చెంప మీద కొట్టాలి అంటే వాడికి ఫ్యామిలీ ఉందా, వాడికి పిల్లలు ఎన్ని ఆలోచిస్తారా? బికాజ్ యూర్ కన్జ్యూమ్డ్ బై యువర్ యాంగర్. కరెక్ట్. అట్ ద టైం మీకు గుర్రం కళ్ళు వేసినట్టు అది వేరేది ఇంకా కనపడదు. ఆలోచించినప్పుడు మీరు చేయరా పని అసలు. అది నేను చెప్పేది. Your inability to control your temper and having the opportunity to do it. But just thinking, ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో
ఇతను యాక్టర్ పేరు మర్చిపోయాను సార్. దర్శన్ చాలా ఆఫ్ బీట్ నేమ్ కాబట్టి యాక్టర్ దర్శన్ తన ఉన్న స్టార్డమ్ని, తనకుండే ఫ్యామిలీ సిచ్యువేషన్ని ఏమవుతుందో రిపర్కషన్స్ ఆలోచించకుండా కేవలం పవిత్ర చెప్పింది కాబట్టి రియాక్ట్ అయిపోయాడంటే పవిత్రను ప్రొటెక్ట్ చేయడానికా, లేకపోతే అతన్ని ఇన్వాల్వ్ చేశాడని కోపం వచ్చి ఉంటుందా? I mean, see, that is a personal equation between him and Pavitra. Right. But the basic point is, the fact his name is there and he's very close to this girl. Yeah. And I'm sure it's a combination of that. Yeah. So he might have done, ఇప్పుడు మా చెల్లెలు నేర్పిస్తే నేను వెళ్ళి ఎవడో కొట్టచ్చు, నేను లేకపోయినా, లేకపోతే నా ఫ్రెండ్ గురించి ఏదైనా చేయొచ్చు. సో దట్ ఈస్ అ క్వశ్చన్. అంటే ఇట్ ఈస్ టూ థింగ్స్. ఒకటి యాంగరు, రెండుది ఆపర్చునిటీ. ఇప్పుడు దర్శనం చేసినట్టు వేరే వాళ్ళు చేయలేరు కదా. కానీ ఆల్మోస్ట్ 16 మంది ఉన్నారు దీంట్లో. యూనో ఇప్పుడు ఇదే పాయింట్లో పొలిటికల్ 1980s to 90s పొలిటికల్ మర్డర్స్ అయితే జరిగినాయో అప్పుడు కూడా ఎవడేదో రాశాడు ఒక పత్రికలో, దాని మీద కోపం వచ్చి చంపిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అవును. యా. సో అది కూడా ఇదే కదా, సేమ్. ఇది జస్ట్ మీకు ఫార్మ్స్ మారుతున్నాయి అంతే. కరెక్ట్. ఇప్పుడు నా గురించి ఇలా రాస్తే ఇంతమంది చదివేస్తారు కదా అని అనుకోవటం అనేది దాంట్లోంచి వచ్చిన కోపంతో అని ఎలా ఆపాలి, అది ఒక లెసన్ నేర్పాలి అని కోపం కంట్రోల్ చేసుకోలేని అది ఒకటి. కానీ ఆ కేసులో మీరు ఫ్యూచర్ని కూడా ఒక స్ట్రాటజీ కూడా చేయొచ్చు. ఇక్కడ స్ట్రాటజీ లేదు. అవును. అది. కానీ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడదాం ఇక్కడ. బికాజ్ ఈ ట్రోలింగ్ అంతా మనం మాట్లాడుతున్న పరిధి ఇట్స్ ప్రైమరీలీ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గివ్ అన్ ఆప్షన్, ఏంటి, యూ కెన్ రిపోర్ట్ దిస్ పోస్ట్, దిస్ కామెంట్ అని చెప్పి హారాస్మెంట్ ఆర్ బుల్లింగ్ ఇదని రకరకాలుగా. అండ్ దే ఆర్ నాట్ గివింగ్ ది ఆప్షన్ ఆఫ్ ఇమీడియట్ ఒక సొల్యూషన్ కానీ టు స్టాప్ దిస్ కానీ. సో